నమస్తే. 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఆగస్టు మాసంలో కొద్దిగా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య కొన్ని డిస్కషన్స్ అన్నవి డిలేగా నడవడము, కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉండడము చోటు చేసుకోవచ్చు. సడన్లీ కొద్దిగా ఫ్యామిలీ అఫైర్స్లో కొన్ని ఇబ్బందులు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఇవి వచ్చే అవకాశం ఉంది. ఇంకా పై అధికారుల యొక్క మనస్తాపము అండ్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. పై అధికారుల నుంచి మనస్తాపం ఉంటుంది. టైంకి మనీ రాకపోవడము, వర్క్ చేసిన దానికి మనీ రాకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇబ్బంది పెట్టవచ్చు. ఇక ఆగస్టు 5 వీక్స్ కూడా టోటల్ 5 వీక్స్ ఉన్నాయి ఆగస్ట్లో. ఈ 5 వీక్స్ కూడా ఏదో తెలియని స్ట్రెస్, ఒత్తిడి ఇబ్బంది పెట్టచ్చు సింహరాశి వారిని. జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు హయ్యర్ స్టడీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఎదురవుతాయి. నెక్స్ట్ అకాడమిక్స్కి ప్రమోట్ అయిన వాళ్ళందరూ కూడా స్టడీ పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆగస్ట్ 5th వీక్లో కొంచెం డిపార్ట్మెంటల్ వైజ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, గవర్నమెంట్ సెక్టర్స్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొన్ని శుభవార్తలు రావచ్చు అనమాట. ఇంకా ఖర్చులు కూడా కొద్దిగా అధికంగా ఉన్నాయి ఆగస్టు మాసంలో. సింహరాశి వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆగస్టు 3 వీక్స్ పాజిటివ్ ఉన్నాయి. లాస్ట్ 4 and 5th వీక్లో కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో అధిక ఖర్చులు, డిజానెస్టీ ఇలాంటి థింగ్స్ అయితే సింహరాశి వారికి కొద్దిగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ సింహరాశి వారు ఎవరైతే ఉంటారో కొంచెం ఈ పెళ్లి కాని యువతి యువకులు ఉంటే వారి అలయన్స్ విషయంలో కొద్దిగా జాప్యం కావచ్చండి. ఈ మాసం అన్నది మెటీరియలైజ్ కాకపోవచ్చు. ప్రేమ విషయాల్లో కూడా కొన్ని రకాల డిసప్పాయింట్మెంట్స్ సింహరాశి వారికి ఎదురవ్వచ్చు. నూతనగా వివాహం అయ్యి సంతానం కోరుకునే దంపతులు కొంచెం ప్రత్యేకించి పరిహారాలు చేయటము సంతానం కోసము, ఆల్రెడీ సంతానం ఉన్నవాళ్ళు ప్రత్యేకించి సంతాన విషయాల్లో కేర్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కొద్దిగా డిలే అవుతుంది ఈ మాసం అని చెప్పుకున్నాం. కుటుంబ విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాలి. ఇవన్నీ కూడా అయితే ఈ ఆగస్టు మాసంలో కొంత సింహరాశి వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పరిహారాల విషయంలో ముఖ్యంగా సింహరాశి వారు కూడా చక్కగా శివారాధన, శివపార్వతుల్ని ఆరాధించడం. ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ నెగిటివ్గా ఉండడం, దీనివల్ల హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, స్పెక్యులేషన్ కూడా అంత బాగాలేకపోవడం, బిజినెస్ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి సింహరాశిలో. కాబట్టి పరిష్కార మార్గాలు అన్నవి కరెక్ట్గా చేయండి. ఆస్ట్రాలజీ పరంగా రెమెడీస్ అవి కరెక్ట్గా చేస్తేనే మీరు ఈ మ్యానిపులేటివ్ ఎనర్జీ కానీ చుట్టూ ఉండే నెగిటివ్ శక్తుల్ని మీరు ఎదుర్కోగలుగుతారు. దైవబలం అనేది పెరుగుతుందన్నమాట. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాము సింహరాశి వారికి ఎలా ఉందో. ఆగస్ట్ 1st, 2nd డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి సింహరాశి వారికి. సో పాజిటివ్ డిసిషన్స్ ఇంప్లిమెంటేషన్ కూడా 1st, 2nd డేట్స్ బాగుంటాయి ఆగస్ట్ మాసంలో. ఇంకా 3rd, 4th, 5, 6 థాట్ వరకు చేయండి. ఇంప్లిమెంటేషన్ విచ్ ఇస్ నాట్ గుడ్ 3rd to 6th వరకు. ఇంకా ఆగస్ట్ 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వరకు వచ్చే డేట్స్. అంటే ఎంత నుంచి అండి, 1st నుంచి 18 వరకు ఉండే డేట్స్. మళ్ళీ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, కొన్ని ఆపర్చునిటీస్ అనుకూలంగా ఉండడం. అంటే ఆపర్చునిటీ వస్తే దాన్ని మీరు కొంచెం అనుకూలంగా చేంజ్ చేసుకోవడము, పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడం చేయాలి. ఇక 19, 20 డేట్స్ వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 21, 22 డేట్స్ మళ్ళీ కొద్దిగా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడము, కొన్ని పాజిటివ్ న్యూస్ వింటారు. ఏ డేట్స్లో 21, 22 బిజినెస్ ట్రాన్సాక్షన్ పరంగా పార్ట్నర్స్ మధ్యలో అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం లేదా విహారయాత్రలకు వెళ్ళడం అలా. 23, 24 వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండండి సింహరాశి వారు. మరి 25, 26, 27, 28, 29, 30, 31 డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. మళ్ళీ అగైన్ పాజిటివ్ సరౌండింగ్స్ ఉంటాయి. దాన్ని మీరు పాజిటివ్గా చేంజ్ చేసుకోండి. పాజిటివ్ డిసిషన్స్ అండ్ గ్రోత్ కోసం ఏం చేయాలి, ఫైనాన్షియల్ గ్రోత్ గురించి దాని విషయంగా వర్క్ చేయడము, సంతాన విషయాల్లో డెవలప్మెంట్ గురించి వర్క్ చేయడము, ఫిక్స్డ్ అసెట్ కొనుక్కునే విషయంలో ఈ మంత్లో అయితే పర్చేస్ చేయొద్దు. ఎక్కడ తీసుకోవాలి ఏంటి అన్నది ఆలోచనలు చేసి పెట్టుకోవాలి. అండ్ అగైన్ ఉన్నది సేల్ చేయడానికి కూడా అంత రేట్ రాకపోవచ్చు. ఈ ప్లానింగ్స్ అన్ని ఎప్పటి నుంచి చేసుకుంటారు మీరు? 25 to 31 లోపు ఈ పాజిటివ్ డిసిషన్స్, ప్లానింగ్, ఇంప్లిమెంటేషన్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట సింహరాశి వారికి. ఓవరాల్గా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే సింహరాశి వారికి ఈ మాసంలో తెలిసింది. కాబట్టి చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటించండి. స్వస్తి.